బాబాయ్ నమస్తే. వస్తే ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇది అంటూ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టే తరుణంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త రీజియన్ ప్రతిపాదన చేశారు. దాని పేరు మావిగన్. ఏంటంటారు ఈ మావిగన్? నీకు మరీ చెబుతున్నా, ఆ పిచ్చోడిని వదిలేయండి అయ్యా బాబు. వాడికి పిచ్చోడు, వాడికి మెంటల్ వచ్చింది. కాకపోతే ఎవరు చెప్పినా వినడు. ఆ పార్టీ ఎందుకు బతుకుతుందంటే అంతకంటే గతి లేకనే వాళ్ళంతా చుట్టూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా తలకాయ పట్టింది. ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఏమంటున్నాడో తెలియదు, చెబితే వినడు, ఎవరు చెప్పినా వినడు. మొండోడు రాజు కంటే బలవంతుడు. అందుకని ఆ పార్టీ వాళ్ళంతా కూడా ఇంకొకటి గట్టి రెడ్డి, డాబ్బున్న రెడ్డి కనుక వచ్చేదన్న పార్టీ పెడితే ఈ గొర్రెలన్నీ అటు చేరతాయి. అక్కడ ఏంటంటే ధనబలం ఉంది, ధైర్యం ఉంది, ఏదైనా చేయగలడు. బాబాయిని లేపినోడు ఇది ఒక లెక్క. ఏదైనా ఎదురు మాట్లాడి, ఎందుకంటే పాపం ఈ పార్టీ వాళ్ళు ఎందుకున్నారంటే ఏదైనా లేపేస్తారు. ఐదు నిమిషాల పని వాళ్ళకి, అదే భయం. బాబాయిని లేపేసినోడు మేము ఒక లెక్క. అందుకని వాళ్ళు భయపడి ఉంటున్నారు తప్ప అసలు ఇప్పుడు వాళ్ళు పార్లమెంట్లో మేము సపోర్ట్ అంటే ఈ బిల్లు సపోర్ట్ అయినప్పుడు ఈ బిల్లుకి వ్యతిరేకత ఎందుకు? కాకపోతే ఏంటంటే నిజంగా మాట్లాడితే అసలు బిల్లు అవసరం లేదు. ఎందుకంటే ఒకసారి కట్టిన తర్వాత సెక్రటరియట్, అసెంబ్లీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎవడో మార్చలేడు. కాకపోతే చంద్రబాబుకి భయం, ఏమో వాడు వస్తాడేమో. ఏందని వచ్చేది? ఇంకేం వస్తాడు? భూస్థాపితం పోయిన తర్వాత 11 గంటలకి 11 అసెంబ్లీ సీట్లకు పరిమితమైన ఇంకేం లేస్తాడు? ఇప్పుడు కుస్తీ పోటీల్లో ఒక దెబ్బ కొట్టి నేలబడినోడు మళ్ళీ లేచేది వాడు లేక 1, 2, 3 అంటారు, తీసి పారిపోతారు. అందుకని ప్రజలు కూడా ఏమైందంటే వాళ్ళు ఎందుకున్నారు, ఏ గతి లేక పార్టీలు వాళ్ళు ఎందుకున్నారు పాపం వాళ్ళకి తెలుసు. తప్పు నువ్వున్నావు, నువ్వేదన్నా తప్పు మాట్లాడితే నేను ఊరుకుంటానా? నేనేం తప్పు మాట్లాడితే ఊరుకుంటావా? కాకపోతే ఏంటంటే నేను బలవంతుని అనుకో, ఏమైనా నువ్వు ఊరుకుంటావు. సమానుడైతే అడ్డం తిరుగుతారు. అక్కడ పరిస్థితి ఏంటంటే అక్కడ సమానమైనటువంటి చంద్రబాబుకు కూడా ఒకటి గుర్తుపెట్టుకో. ఇప్పుడు చంద్రబాబుకు కూడా భయమే. ఎందుకంటే వీళ్ళంతా 164 వచ్చారు కాబట్టి వీళ్ళంతా ఉన్నారు కాబట్టి. కానీ మామూలుగా నిన్న చూడు, నర్సాపేటలో అరవింద్ బాబు ఎమ్మెల్యే ఏం చేశాడు? పోయి ఎస్పీ, వీళ్ళందరూ మామూలు కాదు. కాకపోతే ఏంటంటే ఇంత బలం ఉంది, చంద్రబాబు ఏమన్నా యాక్షన్ తీసుకుంటాడేమో అనే భయం ఉండి ఉంటారు. ఇవన్నీ చెప్తున్నారు. రాజకీయం కలుషితం అయిపోయింది. రాజకీయంలో స్వార్థపరులు, డబ్బున్నోళ్ళు ఎప్పుడైతే చేరారో అప్పుడే రాజకీయం నాశనం అయిపోయింది. దేశానికి కావాల్సింది రాజనీతిజ్ఞులు కావాలా అంటే ముందు జనరేషన్ గురించి ఆలోచించేవాడే కానీ నెక్స్ట్ ఎలక్షన్ గురించి ఆలోచించేవాడు కాదు. ఇప్పుడు ఎమ్మెల్యేలంతా కూడా నెక్స్ట్ ఎలక్షన్కి ఎట్ట సంపాదించుకోవాలా, ఎట్ట గెలవాలా, ఏ పార్టీలో ఉండాలా, ఎట్ట మనుగడ సాగించాలా, మనం ఎట్లా సంపాదించుకోవాలా, ఎట్లా పలుకుబడి పెంచుకోవాలనే తత్వంలో ఉన్నారు తప్ప ప్రజలకు సేవ చేద్దామని కానీ ఏదో మంచి ప్రాజెక్ట్ తీసుకొద్దామని కానీ ఈ ఎమ్మెల్యేలకు లేదు. కాకపోతే చంద్రబాబు అనేటువంటి మహానుభావుడు మరి ఎందుకు మరి వెంకటేశ్వర స్వామి కాపాడాడు, లేకపోతే అప్పుడే లేచిపోయేవాడు నక్సలైట్ పెట్టినప్పుడు. వెంకటేశ్వర స్వామి కాపాడింది ఎందుకంటే నమ్మకం లేకపోయినా ఇలాంటి మంచి పనులు చేయడానికే ఆయన కాపాడాడు. ఎందుకంటే ఆయన ఆరాటం, ఆయన చూసి ఆయన కొడుకు ఆరాటం, వీళ్ళిద్దరిని చూసి పవన్ కళ్యాణ్ ఆరాటం. పవన్ కళ్యాణ్ కూడా చాలా గొప్ప నాయకుడు. ఎందుకంటే చాలా గొప్ప. నేను అడిగితే పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ముందు చూపు, ఇంత సపోర్ట్ చేసి ఎందుకు అన్నాడు? ఎందుకంటే ఒకరిని అప్రిషియేట్ అంటే ఒక సేమ్ లెవెల్లో ఒక అతన్ని అప్రిషియేట్ చేశాడంటే, గొప్పతనాన్ని గురించి మెచ్చుకుంటున్నాడంటే ఇతను చాలా గొప్ప వ్యక్తి. ఈ రోజుల్లో ఈర్ష్య ద్వేషాలు ఉన్నటువంటి వ్యవస్థలో ఒకరిని గురించి మంచి అనేటువంటి వాడు లేడు. చెడు అనేవాడు తప్ప పొగిడేవాడు, మంచితనాన్ని గురించి అప్రిషియేట్ చేసేవాడు లేడు. ఇప్పటికి కూడా ఎన్ని తీసుకొస్తున్నాడు? అక్కడ స్టీల్ ప్లాంట్, అక్కడేమో ఉత్తరాంధ్ర స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చాడు, ఇక్కడ కియా తీసుకొస్తున్నాడు, ఇక్కడేమో సుజల నీళ్ళు ఇస్తున్నాడు, అన్ని రాయలసీమకి నీళ్ళు ఇస్తున్నాడు. ఎక్కడ తీసుకొస్తున్నాడు డబ్బులు ఏంటో తెలియదు. మళ్ళీ వీళ్ళందరికీ నిన్న మధ్య వీళ్ళందరికీ చేనేత కార్మికులకి ఏదో ఫ్రీగా ఇచ్చాడు. ఎన్ని చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడు, ఏంటి చేస్తున్నాడు అంటే ఒకటి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. ఎందుకంటే రాజకీయ దురంధరుడు ఈయన. చంద్రబాబు అనేటువంటి వాడు రాజకీయ దురంధరుడు. ఏదంటే అజాత శత్రువే అలిగిన నాడు సాగరం అన్నట్టుగా ఇక పెద్ద ధర్మరాజు క్యారెక్టర్. ఏంటంటే ఇక్కడ ఒక్క విషయం అండి, ఇప్పుడు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే నేను అమరావతికి అడ్డం కాదు అంటున్నాడు, నేను
ఒప్పుకోకుండా ఉండలేదు అంటున్నారు. కాకపోతే నేను వస్తే మారుస్తాను అంటున్నారు. ఈ రెండు మాటలు ఆయన నోట్లో ఎమ్మటి నుంచి వస్తున్నాయి. ఎలా చూడాలంటారు అసలు? నేను చెప్పేదినయ్యా, పిచ్చోడికి నాకు పిచ్చి గురించి రోకలు నా తలక చుట్టమన్నాడంట. అర్థం కాలా? నువ్వు ఎన్నిసార్లు చెప్పాలయ్యా బాబు? మొన్న చెప్పానంటే నేను గోవాలో ఒక ఆయన పిచ్చి ఆసుపత్రి కట్టింది. అది బోరకనే పడింది విశాఖపట్నంలో. అది పిచ్చి ఆసుపత్రి కన్వర్ట్ చేసేస్తే హ్యాపీగా ఈ పిచ్చోళ్ళందరూ మళ్ళీ చెబుతున్నాయి. కాకపోతే వినడు. ఎవడు చెప్పిన పిచ్చోడిని చాలా కష్టం. నేను మా చుట్టం ఒక ఆయన్ని పిచ్చోడిని తీసుకెళ్ళి నేను విశాఖపట్నం తీసుకెళ్తే కాదు అన్నప్పుడు తీసుకెళ్తే ఆడు వీళ్ళంతా వ్యతిరేకం అండి, నాకు శత్రువులు అండి, అది సూపరింటెండెంట్ చెప్పాడు. నాకు మతి పోయింది. సార్ మీరు డబ్బులు ఇవ్వండి సార్, నేను లెక్క చెప్తాను, మీరు ఏం కావాలంటే అన్ని టకటక చెబుతుంటే నాకు భయం వేసింది. సూపరింటెండెంట్ అన్నారు, పిచ్చోళ్ళు ఇంతేనండి, అన్నిట్లో యాక్టివ్గా ఉంటారు వాళ్ళు అన్నది. మహా తెలికల్లోళ్ళు వాళ్ళు నువ్వు పిచ్చోడిగా లెక్క వేయకూడదు. జగన్ అనేవాడు ఇంతమందిని ఇప్పట్లో అందరూ మేధావులే. బొత్స మేధావి, తర్వాత ఉత్తరాంధ్రలో బ్రాహ్మడు, వాళ్ళ నాన్న మంచి నాయకుడు, ఆయన కూడా నేను మాట్లాడుతున్న మహానుభావుడు ఉత్తరాంధ్ర. ఇప్పుడు వీళ్ళందరికి ఎందుకంటే భయంతోటి చుట్టూ తిరుగుతున్నారు తప్ప అభిమానంతో ప్రేమతో చేస్తున్నారు. రాజకీయాలు వదలలేరు, ఇంకో పార్టీకి పోలేరు. రాజకీయాల్లో మనుగడ సాగించాలా, సావు బతుకు రేవు రాజకీయాల్లోనే ఉండాలి. కాబట్టి అది ఒక మురుకు గుంట, ఆ గుంటలోనే పడి కొట్టుకు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు మంచి గుంటలోకి పోవాలా, చెడు గుంట, ఏది మంచో ఏది తెలియదు. ఇప్పుడు చంద్రబాబు మంచి గుంటో తెలియదు, ఇది అప్పుడు అంతా దాంట్లో గెలిచారుగా, పొలోమని గెలిచారుగా, అది మురుగు గుంటేగా. ఇప్పుడు ఇది మంచి గుంట అని చేరారు, రేపు ఇది మరి అందరూ తెలుస్తారు. ఇప్పుడు కూడా ఏంటంటే 100 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఏదో ఒక రకంగా సంపాదించుకోవాలా, మళ్ళీ ఎలక్షన్స్ రావాలా. లేదా ఇంకోటి చూసావా నువ్వు, వాళ్ళు కాకపోతే అంటే వాళ్ళు కూతుళ్ళు అంట, కూతురు కాకపోతే కొడుకులు అంట. ఇదే వారసత్వమా? వాళ్ళు ఏమన్నా ఈ పాస్తులు పంపకమా? రాజకీయం కూడా వారసత్వం అయి ఉంది. డబ్బు ఉన్నవాడిదే రాజ్యం. మంచి వాళ్ళు రాజకీయాల్లోకి రారు. సరే, ఇప్పుడు ఒక్క విషయం సార్, ఫైనల్ గా అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి అమరావతి మీద పగబట్టాలనుకోవాలంటారా? ఎందుకంటే ఇప్పటికి 3 మాటలు అన్నారు ఆయన. అమరావతికి నేను అడ్డం కాదు, నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పి 2016 అసెంబ్లీలో ప్రకటించిన పరిస్థితి. దాని తర్వాత చూస్తే కనుక ఆయన అధికారంలోకి వచ్చేటప్పటికి నేను ఎక్కడే ఉంటున్నాను, ఇదే మన రాజధాని 2019లో ఆయన చెప్పిన మాట. తర్వాత వచ్చారు అమరావతి, వైజాగ్, కర్నూలు అన్నారు. ఇప్పుడు వచ్చేదానికి మవిగన్ అంటున్నారు. ఏంటంటారు? ఇన్ని ఒక్క మైండ్లోనే ఇన్ని చేంజ్లు ఎందుకు వచ్చి అనుకోవచ్చు అంటారు? పెద్ద పిచ్చోడి అంట నేను. ఎందుకంటే నేను ఎప్పుడో చెప్పా, వాళ్ళకి స్టాండర్డ్ ఉండదు. పిచ్చోళ్ళకి మైండ్ స్థిమితంగా ఉండదమ్మా. పిచ్చివాడికి ఎందుకు పిచ్చి అనేది, వాడు ఏం చేస్తుందే వాళ్ళకి తెలియదు. ఎందుకంటాం పిచ్చి అంటే ఏమిటి? వాడు ఏం చేసేది వాడికి తెలియదు, ఏం మాట్లాడదు ఏం తెలియదు, ఏం తింటున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. పాపం అమాయక. అది మ్యాడ్నెస్ అనేది. ఇప్పుడు ఒకటి ఉంటుంది, పిచ్చి కుక్క ఉంటుంది, ఎవడిని గరుస్తుందో లెక్క. మంచి కుక్కుంది పోదు, పిచ్చి కుక్కుంది దాదాపు పోయిన వాళ్ళందరూ గరుస్తూ ఉంటుంది. ఎందుకంటే పిచ్చి. అందుకని పిచ్చి మాటలు, పిచ్చి వేషాలు. పాపం ఆయన అనేటువంటి వాడు, జగన్ అనేటువంటి వాడు సాధించుకున్నాడు. అది ముఖ్యమంత్రి అయ్యాడు, అది అనుకుని సాధించుకున్నాడు. కాకపోతే మళ్ళీ ఆరాటం కోసం తప్ప వ్యవస్థలో అంతకన్నా జగన్ ఉన్నారు. ఇప్పటికి కూడా జగన్ అనేటువంటి అభిమానులు ఉన్నారు. ప్రేమ నీకు కూడా చెప్తాను. ఎందుకు ప్రేమ? నీకు ఏ కూర ప్రేమ? ఎందుకంటే ఏం చెప్తావు నువ్వు? ఈ ఫలానా మనిషి నాకు ఇష్టము, ఈ చంద్రశేఖర్ గారు నాకు మహా ఇష్టం. ఎందుకంటే ఏం చెబుతాం? దేర్ ఇస్ నో రీజన్. అట్లనే అతనంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, ఎందుకో తెలియదు. అతని వల్ల అభిమానం ఉన్నారు, ఆ క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ ఉన్నంత కాలం అతను ఇట్లా మాట్లాడుతూనే ఉంటాడు. తర్వాత ఎవరు చెప్పలేని పరిస్థితి, చెప్పే ధైర్యం లేదు. ఇంతకుముందు 2-3 చెప్పేవాడిని అసలు వినేవాడు కాదు, తిట్టేవాడు అంటే ఇష్టం వచ్చినట్టు. ఎదురు చెప్తే అదొక సైకాలజీ. ఆ సైకాలజీ కేసు. దాన్ని వదిలేయి పో.